పెళ్లి చూపులు అయ్యే టైంలో ఒక అబ్బాయికి మీరేమైనా అడగాలి అనుకుంటే ఏమని అడుగుతారు? ఏం అడుగుతాం? ఫస్ట్ లవర్ ఉన్నారా లేదా అని అడుగుతాం. ఉమ్, ఏమైనా స్టోరీస్ ఉన్నాయా, ఉమ్, ఉంటే ముందే చెప్పండి, ఉమ్. అది అడుగుతాం. ఓకే, లేవు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? లేవు అంటే మ్యారేజ్ అయ్యాక అబ్బాయికి పాస్ట్ లో ఒక లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసింది అనుకోండి, మ్యారేజ్ అయ్యాక అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ముందే అడిగినప్పుడు చెప్పలేదు ఎందుకని అడుగుతాం ఫస్ట్. అబ్బాయి బాగుంటాడు చూడ్డానికి, బట్ శాలరీ వచ్చేసి 10 to 15K మాత్రమే ఉంది. అప్పుడు అలాంటి పర్సన్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలాంటి సంబంధం ఇంటికి రాదు కదా. పేరెంట్స్ కి నచ్చారు, మీకైతే అబ్బాయి నచ్చలేదు, అప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? పేరెంట్స్ కే చెప్తాం డైరెక్ట్ గా. పేరెంట్స్ కి నచ్చాడు, ఆ అబ్బాయినే చేసుకోవాలి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అలా చెప్పరు మా పేరెంట్స్. మిమ్మల్ని చేసుకోవాలంటే ఒక అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉండాలి? అంత ప్యాకేజ్ ఇంత ప్యాకేజ్ అని ఇంకా లేదు. ప్రెసెంట్ ఇంకా మాకా ప్యాకేజ్ తోనే స్ట్రగుల్ అవుతున్నాం. అంటే ఇప్పుడే చెప్పారు కదా 15K 20K ఉంటే మాక్సిమం యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి, బట్ అబ్బాయి చాలా మంచోడు అయి ఉండొచ్చు కదా. ఫస్ట్ అంత ఇంటికి రాదు కదా. ఓకే, అది ఫ్యామిలీస్ లో ఆర్ఎల్స్ రిలేటివ్స్ లో అలాంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? రిలేటివ్స్ లో చేయరు. మీకు అవకాశం వస్తే మీరు అబ్బాయితో ఏమని అడుగుతారు? ఏమైనా పాస్ట్ లో స్టోరీస్ ఉన్నాయని అడుగుతాం అంతే. ఓకే, మీరు యాక్సెప్ట్ చేస్తారా మరి? 15K 20K ఉన్న శాలరీ ఉన్న అబ్బాయి ప్యాకేజ్ మీకు సంబంధం వచ్చిందంటే మీ పేరెంట్స్ గానీ మీరు గానీ యాక్సెప్ట్ చేస్తారా? పేరెంట్సే ఫస్ట్ కాదు. ఓకే, అంటే ఎంత ఉండాలనుకుంటున్నారు మీరైతే? ఏమో ఫ్యూచర్ లో అప్పుడు ఎంత అవసరం ఉంటుందో తెలియదు కదా. పేరెంట్స్ కి ఏదొస్తే వాళ్ళే చూస్తారు కదా. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే, మరి అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటారు మీ వరకు? మంచోడు అయితే చాలు. 15K 20K ఉన్న అబ్బాయికి మంచి క్యారెక్టర్ అండ్ అబ్బాయి కూడా మంచివాడు, బట్ అలాంటి సంబంధాలు యాక్సెప్ట్ చేయరు అంటున్నారు. ఎందుకు? హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉండేలాగా సర్వైవ్ అయ్యేలాగా మంచోళ్ళు అయితే చాలు. ఓకే గైస్, టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్యాకేజ్ గురించి మాట్లాడుతుంటాం కదా, అబ్బాయికి 1 lakh ఉండాలి 2 lakhs ఉండాలని. ఈమె చెప్పినట్టు హైదరాబాద్ లో ఉండాలంటే టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే 15K 20K 30K అంటే అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అసలు చాలా కష్టం అసలు ఉండాలంటే నిజంగా. సో కొన్నిసార్లు ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించే విధానంలో కూడా నిజమే ఉందైతే అనిపిస్తుంది. నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేదు. మీరు కూడా చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వస్తాం బాబు, నమస్కారం.